పద్మా దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా పెళ్లి చెట్ల గౌరవానికి సంబంధించినటువంటి మహిళా సోదరి మనులందరికీ, అదేవిధంగా ఆ గ్రామంలో వచ్చినటువంటి యువకులు, రైతులు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, పత్రికా విలేకరులు కూడా ఇది ఆలోచించాల్సినటువంటి పరిణామం. ఇది గత 20 సంవత్సరాలుగా ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ డబ్బులతోనే మేనేజ్ చేసేసి, ఎవరు ఆ ఫ్యాక్టరీ కోసం మాట్లాడితే వాళ్ళు కొన్ని డబ్బులు ఇవ్వాలి, వాళ్ళని మేనేజ్ చేసేయాలి, ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలి. నెలకి 1,00,000 క్వింటాల స్టీల్ ఉత్పత్తి అవుతుంది. 1,00,000 క్వింటాలు ఉత్పత్తి చేయాలంటే కొన్ని వందల లారీలు అక్కడికి వస్తాయి. దాంతోపాటు స్టీల్ ఏదైతే ఉందో స్క్రాప్ స్టీల్ అంతా కూడా అక్కడ తెస్తారు. కొన్ని వందల లారీలు వస్తాయి. ఆ స్క్రాప్ అంతా కూడా మోల్డ్ చేస్తారు, మెల్ట్ చేయడం వల్ల దాని నుంచి వచ్చే యాష్ ఉంటుంది కదా, అదంతా గ్రామం నిండా నిండిపోతుంది. గ్రామంలో వర్షం పడ్డ రోజు ఇండ్ల నుండి బొగ్గు నీళ్లు, అంటే బొగ్గుతో కలిపినటువంటి, పొగతో కలిపినటువంటి, మంచుతో కలిపినటువంటి నీళ్ళన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే నల్లటి నీళ్లు ఊరు నిండా కాలువలు వారుతాయి. అంటే ఊరి నిండా యాష్ వస్తుంది, బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మహిళలందరికీ కూడా మీరు ఎక్కడ చూసినా కూడా కురుపులు ఉంటాయి. మెడ నిండా కురుపులు, కాళ్ళ మీద కురుపులు, ఈ చెస్ట్ మీద కురుపులు, ఎక్కడ చూసినా ఆరోగ్యంలో బాగా క్షీణిస్తూ ఉన్నారు. పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రంగాయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి యువకుడిని కూడా కలిగించండి. ప్రతి యువకుడు కూడా ఏమంటున్నాడంటే, మాకు ఆ ఫ్యాక్టరీ వద్దు, మా దగ్గరికి తీసేయండి, దాన్ని రిమూవ్ చేయండి, లేకపోతే మా గ్రామాన్ని ఇక్కడి నుంచి తీసేయండి, మా గ్రామాన్ని నుంచి ఇక్కడి నుంచి తరలించండి. ఎక్కడైనా ఒక 200-300 ఎకరాలు ఇస్తే అక్కడ పోయి మేము గ్రామం నిర్మాణం గవర్నమెంటే వచ్చి, లేకపోతే ఎంఎస్ అగర్వాల్ వాళ్ళు వచ్చి వాళ్ళే ఒక గ్రామాన్ని నిర్మాణం చేసిస్తే ఇక్కడికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. లేదంటే ఫ్యాక్టరీ తీసేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వీళ్ళంతా కూడా కదిలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎంఎస్ అగర్వాల్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ ఫ్యాక్టరీ అక్కడ ఉండడం వల్ల పొల్యూషన్ వాటర్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి పశువులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, లేకపోతే పక్షులు కానీ ఎక్కడికక్కడ చనిపోతున్నాయి పొల్యూషన్ వాటర్ తాగి. ఆ వాటర్ అంతా కూడా చెరులో పడిపోతుంది. చెరులో వాటర్ అంతా సింక్ అవుతుంది. సింక్ అయిన వాటర్ బోర్లు వేస్తే బోర్ల ద్వారా బయటకు వస్తున్నాయి. ఆ బోర్ వాటర్తో స్నానం చేసే పరిస్థితి లేదు, ఆ బోర్ వాటర్తో వండుకునే పరిస్థితి లేదు, ఆ బోర్ వాటర్ అసలు వాడే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు మిషన్ భగీరథ వాటర్ మీద కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ వాటర్ వస్తే వండుకోవాలి, స్నానం చేయాలి, బట్టలు ఆరేసుకోవాలి. ఆ బట్టలు కూడా బయట ఆరేసే పరిస్థితి లేదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎంఎస్ అగర్వాల్ గారు అది ఫ్యాక్టరీ తీయాలని చెప్పేసి హియరింగ్ రోజు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ హియరింగ్కి రంగాయపల్లికి సంబంధించిన ప్రజలు కానీ, చెట్ల గౌరవం ప్రజలు కానీ ఎవరిని కూడా రానియలేదు. దాదాపుగా 500 మంది పోలీసులను పెట్టి పికెటింగ్ ఏర్పాటు చేసి, ఆధార్ కార్డు కావాలి, మీరు పోవద్దు, ఉంటే కేసులు చేస్తాం అని చెప్పేసి బెదిరించారు. 11 మంది మీద అనవసరంగా కేసులు పెట్టారు. 11 మంది మీద కేసులు పెట్టేసారు. ఒక భయానకమైనటువంటి వాతావరణం. ఫ్రెండ్లీ పోలీస్ మెయింటైన్ చేసినటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్. ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి కనీసం ఊర్లోకి వస్తే హియరింగ్ మాట్లాడనీయలేదు. కలెక్టర్ గారికి చెప్పుకుందామని వస్తే గేట్లు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి లోపలికి పోకుండా అడ్డుకుంటున్నారు. అసలు ప్రజావాణి రద్దు చేసిండ్రు. ఎందుకు ఎంఎస్ అగర్వాల్కి ఇంత సపోర్ట్ చేస్తుంది గవర్నమెంటు? మరి అధికారులు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? పోలీసు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఎంఎస్ అగర్వాల్ కంపెనీ ఒక్కటి ముఖ్యమా? ఆ గ్రామంలో 2 గ్రామాలలో ఉండే 2,000 మంది ప్రజలు ముఖ్యమా? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరన్నా ఆ గ్రామంలో అబ్బాయికి పిల్లని ఇవ్వాలంటే కూడా మీ గ్రామానికి పిల్లనిస్తే చాలా రోజులు బతకారని చెప్పి పిల్లని కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ గ్రామంలో ఎవడి కొత్తగా ఇల్లు కూడా కట్టుకొని ఉండాలంటే ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేని పరిస్థితి, ఆ అబ్బాయి పెళ్లి ఉంటే పెళ్లి చేసుకోలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పండించినటువంటి పంటలు పండిస్తామంటే కూడా ఆ వాటర్ వల్ల పంటలు కూడా వస్తలేవు. అంటే దానిలో వచ్చినటువంటి ఏదైతే క్రాప్ ఉంటుందో పాయిజన్ ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే ఎంఎస్ అగర్వాల్ కంపెనీ రిమూవ్ చేయడానికి కలెక్టర్ గారు మేడం వెంటనే రంగాయపల్లి గ్రామం నడిబొడ్డులో 2 గ్రామాల మధ్యన ఒక మంచి హియరింగ్ పెట్టండి. ప్రజల అభిప్రాయం తీసుకోండి. ప్రజలు అభిప్రాయం ఎట్లా ఉంటే అట్లా డిసిషన్ తీసుకోమంటున్నాం. పోలీస్ పికెటింగ్ల మధ్యన హియరింగ్ వద్దు. రంగాయపల్లి చెట్ల గౌరవం ప్రజల మధ్యన హియరింగ్ చేయండి. ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ చేయండి. ఫ్యాక్టరీ అక్కడ ఉండాలా
వద్దా? రంగాయపల్లికి సంబంధించినటువంటి ప్రజలు, చెట్ల గౌరవానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మీరు హియరింగ్ చేయండి. ఎక్స్టెన్షన్ చేస్తూ అంటారు. ఇప్పటిదాకా 1,00,000 క్వింటాల్ వస్తుంది. భవిష్యత్తులో 2 లక్షల క్వింటాల కోసం ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు ఆయన. అంటే నెలకు 2 లక్షల క్వింటాల్ అక్కడ వెళ్తా అంటే కొన్ని వేల లారీలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆ గ్రామంలో నిద్ర పట్టే పరిస్థితి లేదు, ఉండే పరిస్థితి లేదు. ఆ గ్రామంలో చాలా ఇబ్బందికరంగా ఉందన్నటువంటి ఉద్దేశంతో ఇలా మీ దగ్గరికి వచ్చినాం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఎంఎస్ అగర్వాల్ కంపెనీ తీసివేయాలన్నటువంటి డిమాండ్తో వస్తున్నాం. దీనికి మేము హెచ్ఆర్సీకి వెళ్తాం. ఇక్కడ కలెక్టర్ గారిని కలిసినాం. కలెక్టర్ గారు దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, వీళ్ళందరూ కూడా మీ కాళ్ళు మొక్కడానికి వచ్చిర్రు. మరి కలెక్టర్ గారి కాళ్ళు మొక్కైనా సరే మా ఊరికి దొరకపోతామని రంగాయపల్లికి సంబంధించిన చెట్ల గౌరవానికి సంబంధించినటువంటి అక్కా చెల్లెళ్ళంతా వచ్చిర్రు. మేడం గారేమో లేరు, ప్రజావానేమో మూసివేసినారు. ఎవరికి చెప్పుకోవాలనో తెలియని పరిస్థితి. లోపలికి పోదామంటే పోలీసు వాళ్ళు అడ్డమన్నారు. ఇది ఊర్లోకి వస్తే పోలీస్ పికెటింగ్, కలెక్టర్ గారికి వస్తే పోలీస్ పికెటింగ్. ఇవి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా తీసివేసి ప్రజా అభిప్రాయ సేకరణ మళ్ళీ జరగాలి. కలెక్టర్ గారు రంగాయపల్లి గ్రామానికి మళ్ళీ రావాలి. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి. అక్కడి యొక్క మూగ జీవుల యొక్క ఆరోగ్యాన్ని, మూగ పక్షుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడానికి వచ్చిండ్రు. మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారికి 2 చేతులు నమస్కారం చేస్తున్నాం. వెంటనే హియరింగ్ పెట్టండి, నడి గ్రామంలో పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.